ఇక్కడ చూడండి, మా పాఠశాలలో ఈరోజు నో బ్యాగ్ డే సందర్భంగా ఆటలు, పాటలు, డ్యాన్సు అనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా 1990 దశకంలో సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఆటలను పిల్లలకు పరిచయం చేస్తూ వాళ్ళ దగ్గర ఆడిపిస్తున్నాం. ఈ ఆటను ఉత్తత్తి సూరత్తి చూసిన వాళ్ళ కళ్ళల్లో కార్పుడి అనే ఆట ఆడుతూ ఉంటాం. ఇక్కడ పిల్లలందరూ చుట్టుగా గుండ్రంగా రౌండ్గా కూర్చో ఉంటారు. వాళ్ళ చుట్టూ ఒక వ్యక్తి టవల్ తీసుకొని వెళ్తూ వంకొని ఉన్నటువంటి పిల్లల దగ్గర వెనకాల ఆ టవల్ను పెట్టడం జరుగుతుంది. అది కనుక్కొని పిల్లలు మళ్ళీ ఎవరైతే పెట్టారో వాళ్ళని తరుముకుంటూ పరిగెత్తు ఉత్తత్తి సూరత్తి చూసిన వాళ్ళ కళ్ళల్లో కార్పుడే అంటూ పరిగెడుతూ ఉంటారు. ఇలా నేను వాళ్ళకు పరిచయం చేసి దీనిని ఇలా ఆడాలని నేర్పించాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ పాప ఉత్తత్తి సూరత్తి చూసిన వాళ్ళ కళ్ళల్లో కార్పుడే అంటూ ఒక పిల్లవాడి వెనకన ఆ టవల్ పెట్టింది. ఆ టవల్ను ఆ అబ్బాయి చూసి ఎత్తుకొని తిరుక్కొని వస్తున్నాడు. అంత లోపల ఈ అమ్మాయి అక్కడ కూర్చుండేస్తుంది. ఇది గేమ్. ఈ గేమ్ లాగా చుట్టూ తిరుగుతూ ఆడుతూ ఉంటారు. ఎవరైనా ఎత్తుకోలేదనుకో, అక్కడ పెట్టినటువంటి టవల్ ఎత్తుకోలేదు అనుకోండి, అప్పుడు పెట్టిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంకో రౌండ్లో కొట్టి అతను లేపి తిరుక్కొని వస్తూ మళ్ళీ అక్కడ కూర్చున్నాక అతను తరుముతూ ఉంటారు. దీనిని ఉత్తత్తి సూరత్తి చూసిన వాళ్ళ కళ్ళల్లో కార్పుడి అంటారు. 1990 నుంచి 2000 వరకు, 1980, 90 ఇలాంటి సంవత్సరాలలో ఈ ఆటలు చాలా ఆహ్లాదకరంగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు రాను నెమ్మదిగైపోతున్నాయి కాబట్టి పిల్లలకు పరిచయం చేసి వాళ్ళతో ఆడిస్తాము. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, పిల్లలకు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని ఈరోజు నేను వాళ్ళతో ఆడించడం జరిగింది. కాబట్టి ఇలా పిల్లలను బాగా ఆడించడం వల్ల వాళ్ళకు మానసిక ఉల్లాసం, ఆనందం, సంతోషం అనేటివి లభిస్తాయి. పిల్లలు ఏకాగ్రత ఆడడి కాన్సన్ట్రేషన్ అనేదాన్ని సంపాదించుకొని దానిని చదువులో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆటలు ప్రతి పాఠశాలల్లో ఆడించాలని కూడా మేము ఆశిస్తున్నాం. చూడండి, ఉత్తత్తి సూరత్తి చూసిన వాళ్ళ కళ్ళల్లో కార్పొడి అనే గేమ్ ఆడుతున్నారు. చాలా శ్రద్ధగా ఆడుతున్నారు. ఒక పాప ఆ విధంగా ఉంటారు. ఎవరి దగ్గర అయినా వెనకాల పెట్టేస్తారు. వాళ్ళు చూసుకోకపోతే రౌండ్లో వచ్చి చూడండి మళ్ళీ ఇక్కడ వాళ్ళని తరుముతూ ఆడుతూ ఉంటారు. ఈ గేమ్ ఒక పాప వెనకాల పెట్టింది, ఆ పాప కనుక్కుంది కాబట్టి వెనకాల పెట్టింది కాబట్టి తిరుగుతూ కనుక్కోవడం వల్లగా చేస్తూ ఉంది. తిరిగి ఆ ప్లేస్లోనే మళ్ళీ కూర్చోవడం జరుగుతుంది. అలా ఉంటుంది ఈ గేమ్. ఉత్తత్తి సూరత్తి చూసిన కళ్ళల్లో కార్పుడి అనే గేమ్. పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలకు చదువుతో పాటు ప్రతి శనివారము సాయంకాలం 3 గంటలకు ఆ ప్రాంతంలో ఆటలు ఆడించడం ఎంతో మంచిది. కాబట్టి అందరూ ఆడిస్తారు. ఇంచుమించు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధంగా ఆటలు పాటలు నేర్పించడం మనం కూడా చూస్తూ ఉంటాం. వెరీ గుడ్. చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా మా పిల్లలు ఆడుతున్నారు. మా పాఠశాలలో ఈరోజు ఉత్తత్తి సూరత్తి చూసిన వాళ్ళ కళ్ళల్లో కార్పొడి అనే ఆట. ఈ ఆట చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరైతే ఆడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ వెనకాల ఈ టవల్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు చూసి కనుక్కొని దానిని దానిని అమౌంట్ కానీ ఆడిపిస్తారు జరుగుతుంది. కనుక్కుంటే గేమ్లో కూడా ప్రైజెస్ ఉంటాయి. పెట్టిన వాళ్ళ దగ్గర వాళ్ళకు గెలిచిన వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉంటాం. దాని ద్వారా టవల్ను పిల్లలు వాళ్ళ వెనకాల పెడతారు. ఉత్తేజితులు అవుతారు.
దానిని కనుక్కొని మోటివేట్ అవుతాడు. వాళ్ళు ఎత్తుకొని పోతే మళ్ళీ సరిపోతుంది. లేదంటే చదువుకోవాలి. వాళ్ళు తిరుక్కొని వచ్చి మళ్ళీ వాళ్ళు లేచి ఎంతో కొడతారనమాట. ఉపయోగకరంగా ఉంటుంది లేచి చదువుకునే సందర్భాల్లో. మళ్ళీ తిరుక్కొని వచ్చి అక్కడే కూర్చోవాలి. కాబట్టి ఇలాంటి ఆటల వల్ల ఎంతో ఉపయోగకరమైనది. ప్రతి శనివారం కూడా ఇలాంటి ఆటలు పాటలు నో బ్యాగ్ డే సందర్భంగా. నో బ్యాగ్ డే అంటే మనం ఉంటుంది. పిల్లలు బ్యాగ్ తెచ్చుకోరు. కనుక్కుంటే మళ్ళీ తిరుక్కొని వచ్చి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చునేంత వరకు వాళ్ళు కొట్టరు అన్నమాట. పాటలు ఇలా తిరుగుకుంటూ ఇలాంటివి పరిగెత్తుకుంటూ కాకుండా పోవాల్సి ఉంటుంది. యాక్టివిటీస్ ఆటలు పాటలు ఇక్కడ చూడండి ఈ పిల్లల దగ్గర పెట్టారు. ఆ పిల్లోడు కనుక్కోలేదు కాబట్టి ఆ పిల్లోడు చూడండి మళ్ళీ కొడతా ఉంది. వాడు ఎత్తుకోలేదు కనుక్కోలేదు కాబట్టి ఆ పాప మళ్ళీ తిరుక్కొని వచ్చి చూడండి చూసి ఆ టవల్తో కొడుతుంది. అంతలోపల అతను మళ్ళీ తిరుక్కొని వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇది ఆట. చూసిన వాళ్ళ కళ్ళల్లో చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంకా ఉంటాడు సుధాకర్ సార్. ఇప్పుడు చూడండి ఇక్కడ కనుక్కున్నాడు కాబట్టి ఆడుతూనే ఈ ఉంటారు. దెబ్బలు తగలక ముందే వాళ్ళని లేపక ముందే వచ్చి వాళ్ళు ఆ ప్లేస్లో కూర్చుంటారు. కాబట్టి ఈ విధంగా ఆడించడం పాటించడం సృజనాత్మకతను పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసేయడానికి అనువుగా ఉంటుంది. పిల్లలు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో పిల్లల యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎవరితో అయినా గొడవ పడుతున్నారా, ఎవరితో అయినా కొట్లాడకపోతున్నారా, మాట్లాడేటువంటి మాటల్లో అయినా దురుస్వభావం ఉందా అనేది ఆటల ద్వారా పిల్లల్ని మనము గ్రహించవచ్చు. అలాంటి పిల్లలను మనము గుర్తించి వాళ్ళకు కౌన్సిలింగ్ లాగా ఇచ్చి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేయకూడదు, గొడవ పడకూడదు, ఆటల్లో నిజాయితీ ఉండాలని తెలియజేయాలి. సహోదర స్పర్శను, సహోదర భావాన్ని కలిగించాలి, స్నేహాన్ని కొనసాగించాలి, ఆటల్లో నిజాయితీ ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లలు ఆనందంగా సంతోషంగా ఆడుకుంటున్నారు కాబట్టి పిల్లల్లో ఇలాంటిది చేయించడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా నీడగా నిత్య జీవితంలో ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకు కూడా అదేవిధంగా ఇలాంటివి అప్పుడు చెప్పేవాళ్ళు అని పిల్లలు కూడా గుర్తుంచుకుంటారు. ఇక్కడ కూడా చూడండి పంట పొలాలు మా స్కూల్ పక్కన ఉన్నాయి. వేస్తారు. వరి చాలా చక్కగా వెరీ గుడ్. ఇవి ప్రతి సంవత్సరము కూడా ఇప్పుడు మళ్ళీ 3 సార్లు వరి పండిస్తారు. ఇప్పుడే నాటడం జరిగింది. టెంకాయ చెట్లు కూడా చాలా చక్కగా ప్రతి పాఠశాలలో కూడా ఈ విధంగా జరిగి వారి పిల్లల్లో ఆనందం కలిగిస్తారని ఆశిస్తున్నాము.